నెల్లూరు జిల్లాలో మైనింగ్ బ్లాస్ట్ మరోసారి పేలనుందా? ఇప్పటికే వైసీపీని కలవరపెడుతున్న రుస్తుం మైన్ సెకండ్ పార్ట్కు తెరలేచిందా? మొదటి పార్ట్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రెండో పార్ట్లో మరో మాజీ మంత్రికి స్కెచ్ వేశారా? ఆ మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి అరెస్ట్ సందర్భంగా వచ్చిన ఫీడ్బ్యాక్తో ఆ మాజీ మంత్రి మీద కూడా కేసు నమోదయ్యే ఛాన్స్ ఉందా? నిజంగా పోలీసులు నెక్స్ట్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా? ఇంతకీ నెల్లూరు జిల్లాలో రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన ఆ మాజీ మంత్రి ఎవరు? వాట్స్ ది స్పెషల్ ఫోకస్? నెల్లూరు జిల్లాలో మైనింగ్ కేసు ఎన్నో ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. వైసీపీ నేతలు ఊహించినట్లుగానే ఈ కేసులో అందరి పేర్లు చకచకా నమోదవుతున్నాయి. ఇప్పటికీ రుస్తుం మైనింగ్ కేసులో 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 60 రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తాజాగా ఈ కేసులో మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రధాన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. మైనింగ్ వ్యవహారంలో శ్రీకాంత్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించారని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. రుస్తుం మైనింగ్ కేసులో నెక్స్ట్ టార్గెట్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నట్లుగా పోలీసులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి ద్వారా అనిల్ పేరును చెప్పించుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మధ్యవర్తుల సమక్షంలో ఈ కేసులో A12గా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని విచారించగా మాజీ మంత్రి అనిల్ పేరు చెప్పారట. మాజీ మంత్రులు అనిల్ కాకానితో తనకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయని వెల్లడించారట. దీంతో క్వార్జ్ అక్రమ రవాణాలో మాజీ మంత్రి అనిల్ పాత్ర మీద పోలీసులు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ పోలీసులు కూడా సైలెంట్గా తమ పని తాము చేసుకుపోతున్నారట. రుస్తుం మైన్స్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకు ఇందులో ఆయనకు బెయిల్ రాలేదు. పైగా వరుసగా పెండింగ్లో ఉన్న కేసుల్లో ఆయన్ని రిమాండ్కు పంపుతున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సైదాపురం, గూడూరు పరిసర ప్రాంతాలలో అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ చేశారని ఆయన అనుచరులు చెప్తున్నారు. దాంతోపాటు పొదలకూరు మండలం రుస్తుం మైన్స్లో కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మైనింగ్ చేశారని, అందుకు శ్రీకాంత్ రెడ్డి సహకారం అందించారని పోలీసులు చేస్తున్న అభియోగం. పోలీసు విచారణలో కూడా శ్రీకాంత్ రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారట. మైనింగ్లో వచ్చిన డబ్బుతో తాను, మాజీ మంత్రి అనిల్ గూడూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో వెంచర్లతో పాటు హౌస్ కన్స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తున్నామని శ్రీకాంత్ రెడ్డి చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా మాజీ మంత్రి అనిల్తో పాటు కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పాటు అనిల్ కుమార్ వ్యాపార వ్యవహారాల కోసం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాకాని అరెస్టు తర్వాత ఆయన జిల్లా రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ ఎంపీ వీపీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. గతంలో తాను కూడా మైనింగ్ చేశానని, కానీ నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించలేదని అనిల్ గతంలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మైనింగ్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ప్రసన్న కుమార్ రెడ్డి పదే పదే విమర్శలు సంధించారు. దాంతోపాటు ఇటీవల కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద కూడా ఆయన నోరు పారేసుకోవటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. రుస్తుం మైన్స్ వ్యవహారంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హ్యాండ్ కూడా ఉందని టీడీపీతో పాటు వైసీపీలో ఓ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన విషయంలో పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. శ్రీకాంత్ రెడ్డి ద్వారా స్టేట్మెంట్ తీసుకుని అనిల్ మీద కేసు పెడతారన్న టాక్ వినపడుతోంది. ఆయన మీద ఒకసారి కేసు నమోదు చేస్తే వరుసగా కేసులు బనాయించేందుకు పోలీసులు గ్రౌండ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. టార్గెట్ అనిల్ అన్నట్లుగా హైదరాబాద్లో ఉన్న శ్రీకాంత్ రెడ్డిని మాటువేసి అరెస్ట్ చేశారట. జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ వాయిస్ ని బలంగా వినిపిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారనే ప్రచారం నడుస్తోంది. ఈ మైనింగ్ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.